ప్రభువును మన రక్షకుడైన యేసయ్య ఘననామమునకు మహిమ కలుగును గాక. మహిమ కలుగును గాక అన్నప్పుడు అందరూ ఆమేన్ ఆమేన్ చెప్పండి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. బిగ్గరగా ఆమేన్. పరిశుద్ధాత్మ దేవుడు కొన్ని మాటలు పరిశుద్ధ గ్రంథం నుంచి మనం ధ్యానించుకున్నాం. కొద్ది విషయాలు అందరికి తెలియజేస్తాను. మనం చదువుకున్నటువంటి 97వ కీర్తనలో మన దేవుని యొక్క గొప్పతనం ఏంటో మనకి ఇక్కడ అర్థమవుతుంది. కీర్తనాకారుడు ఆయన చెప్తున్నటువంటి శ్రేష్టమైన మాట, యెహోవా రాజ్యము చేయుచున్నాడు, భూలోక రాజ్యములు ఆనందించునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. రెండవ విషయం, ద్వీపములన్నీ సంతోషించునుగాక. ప్రియులారా గమనించండి, ఆయన భూమిని కలుగు చేసి అందులో సమస్తాన్ని కలుగు చేసి సమస్త సృష్టిని కలుగు చేసినటువంటి వాడు మన దేవుడు. మట్టిని తీసుకొని తన స్వరూపాన్ని తన పోలికనిచ్చి మానవుని చేసినటువంటి దేవుడు. గమనించండి ప్రియులరా, మాటతోనేమో సృష్టిని కలుగు చేశాడు, కలుగును కాకంటే కలిగిపోయింది. అర్థమైందా? మొదట ఏం చేశాడంట, అగాధ జలాలు ఉన్నాయంట, ఆ జలముల పైన భయంకరమైన చీకటి అలుముకొని ఉందంట. అప్పుడు దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగైపోయింది. అర్థమైందా? మొదట ఏం చేశాడంట, దేవుడు భయంకరమైన చీకటి అగాధ జలములను క్రమ్ముకొని ఉంటే దేవుడు వెలుగు కలుగునుగా కానీ పలికాడంట. వెలుగు కలిగిపోయింది, చీకటిలోంచి వెలుగు వచ్చేసి ఆ వెలుగు మంచిదని దేవుడు చూచాడంట. ఆ తర్వాత ప్రియమైన వాళ్ళారా, జలముల మధ్య ఒక ఆరిన కదా గమనించండి. 6వ వచనంలో దేవుడు జలముల మధ్య ఒక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములు వేరుపరచునుగా కానీ పలికను. దేవుడు ఆకాశ విశాలం చేసి విశాలం క్రింది జలములు విశాలం మీది జలములను వేరుపరచగా ఆ ప్రకారమైన దేవుడు విశాలమునకు ఆకాశములని పేరు పెట్టును. అస్తమయన ఉదయమును కలుగా 2వ దినమాయ. 2వ రోజున ఏం చేశాడంట, ఆకాశ విశాలమును ఆకాశమును కలుగు చేశాడు. 2వ రోజు ఏం చేశాడంట, మొదటి రోజున వెలుగు కలుగు చేశాడు, 2వ రోజున ఆకాశాన్ని కలుగు చేశాడు. ఆకాశం అంటే అర్థమైందా, విస్తారమైన జలాలంట. భూమి మీద విస్తారమైన జలాలు ఉన్నాయి, ఆ జలముల మీద చీకటి ఉంది, గాఢాంధకారం ఉంది. ఆ చీకటిని దేవుడు అన్నాడంట వెలుగు కలుగునుగాక అన్నాడంట. ఆ చీకటిలో వెలుగు ప్రకాశించిందంట. అది మొదటి దినము అన్నాడు. 2వ రోజున ఏం చేశాడంటే, విశాలంగా విస్తారంగా ఉన్నటువంటి జలాలన్నీ కదా కొన్ని వేరవును గాక అన్నాడంట. జలాలంట వేరవును గాక అన్నాడు. ఇవన్నీ జలాలు అనుకోండి, వేరవును కాకంటే కొన్ని పైకి వెళ్ళిపోయినాయంట, కొన్ని క్రిందన ఉన్నాయంట. అర్థమైందా? కొన్ని జలాలు పైకి వెళ్ళిపోయినాయంట, కొన్ని ఏమో క్రిందన ఉన్నాయంట. పైన ఉన్నటువంటి ఈ విశాలాన్ని ఆకాశం అని పేరు పెట్టాడు దేవుడు. జలాలకు క్రింది జలాలకు మధ్యలో ఉన్నటువంటి విశాలాన్ని ఆకాశం అని పేరు పెట్టాడు. ఆ రోజున 2వ దినము మంచిదని. ప్రియులరా, 3వ రోజున ఈ క్రింద ఉన్నటువంటి ఆరిన నీళ్ళ ఈ
క్రింద ఉన్నటువంటి నీళ్ళలోంచి ఆరిన నేల కలుగునుగాక అన్నాడు. ఏమన్నాడు చెప్పండి? ఆరిన నేల కలుగునుగాక. అప్పుడు ఆ నీళ్లలోంచి భూమి అలాగా పైకి వచ్చినట్లుగా గ్రంథంలో మనం చూస్తున్నాం. ఒకసారి చదవండి 9వ వచనం. దేవుడు ఆకాశము క్రింద ఉన్న జలముల ఒక చోటనే కూర్చబడి ఆరిన నేల కనబడునుగా కాని పలుకుగా ఆ ప్రకారమైన ఏంటంట? ఆరిన నేల కలుగునుగా కానీ పలికిన వెంటనే ఆ ప్రకారమైన దేవుడు ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టెను, జలరాశికి సముద్రములు అని పేరు పెట్టెను. అది మంచిదని దేవుడు చూచును. దేవుడు గడ్డిని విత్తనములిచ్చు చెట్లను భూమి మీద తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ప్రతి ఫలమిచ్చు ఫలవృక్షములను భూమి మొలిపించునుగా కానీ ఆయన ప్రకారం ఆయన పలుకుగా ఆ ప్రకారమైన భూమిని గడ్డిని తమ జాతి ప్రకారము విత్తనములు చెట్లను తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలవృక్షములను మొలిపింపగా అది మంచిదని దేవుడు చూచును. అస్తమయమును ఉదయమును కలుగుగా 3వ దినము ఆయన. దేవునికి స్తోత్రం. అర్థమైందా? మొదటి రోజున వెలుగును సృజించాడు, 2వ రోజున ఆకాశాన్ని చేశాడు, 3వ రోజున భూమిని కలుగు చేశాడు, భూమిలో ఉన్నటువంటి విత్తనాలు ఇచ్చు వృక్షాలను దేవుడు కలుగు చేశాడు. దేవునికి స్తోత్రం. అది 3వ రోజు అన్నారు. 4వ రోజున ఏమన్నాడంట? ఆ భూమి మీద వెలిగించుటకు ఆకాశ మండలమైన జ్యోతులై ఉండును గాకని పలికెను. ఆ ప్రకారం ఆయన పెద్ద జ్యోతిని రాత్రి నేలుటకును చిన్న జ్యోతిని నక్షత్రములను చేసెను. సూర్య చంద్రులను నక్షత్రాలను చేశాడు 4వ రోజున. ఏం చేశాడమ్మా? 4వ రోజున సూర్యుడు చంద్రుడు ఆకాశంలో నక్షత్రములను చేశాడు. ఆ రోజున ఏమన్నాడు? 4వ దినము ఆయన మంచిదని దేవుడు పలికెను. ఆ తర్వాత ఏం చేశాడంటే 5వ రోజున జలచరాలను సముద్రములో చేపలు, పెద్ద పెద్ద చేపలు, జలచరాలు, భూచరాలు ఇవన్నీ కలుగునుగా కానీ పలికాడంట. దేవునికి స్తోత్రం. భూమి పైన ఆకాశములు ఎగురును పక్షులను కలుగు చేశాడు, భూమిలో జంతువులను పుట్టించాడు, సముద్రంలో మత్స్యాలను పెద్ద పెద్ద మత్స్యాలను కలుగు చేశాడు. ఈ దినాన్ని 5వ దినము అన్నాడు. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. 5వ దినాన ఏం చేశాడంట? పక్షులను, జలచరాలను, భూచరాలను కలుగు చేశాడు. జలచరాలంటే సముద్రంలో ఉన్నటువంటి సముద్రము చేపలు సమస్తమైనటువంటి వాటిని సృష్టించాడు. ఆకాశంలో పక్షులు ఎగురుగాక అన్నాడంట. ఆకాశంలో పక్షులు కలుగు చేశాడు. తర్వాత భూ జంతువులు కలుగునుగాక అన్నట. భూమి జంతువులను కలుగు చేసింది. ఈ రీతిగా 5వ దినాన ఈయన కలుగు చేశాడు. పక్షులను కలుగు చేశాడు, జలచరాలను కలుగు చేశాడు, చేపలను కలుగు చేశాడు, భూ జంతువులను సమస్తమైన జంతువులను కలుగు చేశాడు. దాన్ని 5వ రోజు అన్నాడు. 6వ రోజున దేవుడు ఏం చేశాడంట? తన పోలికలో తన స్వరూపంలో మట్టిని తీసుకొని 6వ రోజున ఆయన మనుష్యుని నిర్మించాడు. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. అంటే దాని అర్థం ఏంటంటే ఆయన మాటలో ఉన్న శక్తి, అర్థమైందా? ఆయన మాటలో ఉన్న శక్తి సృష్టిని క్రియేట్ చేసేది. కలుగును గాక అంటే వెలుగు కలిగిపోయింది, కలుగును గాక అంటే ఆకాశం కలిగింది, కలుగును గాకంటే భూమి కలిగింది, కలుగును గాకంటే సూర్యచంద్ర నక్షత్రాలు కలిగాయి, కలుగును గాకంటే పక్షులు, పశువులు, జంతువులు, ఆ చేపలు సముద్రంలో అవన్నీ నీరు సముద్రం పుట్టించిందంట. భూమి ఏమో భూచరాలను, భూజంతువులను పుట్టించిందంట. ఆకాశంలో పక్షులు కలిగాయంట. కలుగును గాకంటే కలిగి ఇవన్నీ కలుగునుగాక ఆయన నోటిలోంచి వచ్చిన మాట క్రియేషన్ చేసి సృష్టించింది. అయితే 6వ రోజున ఏం చేశాడంటే మానవుని కలుగునుగాక అనలేదు. అన్నాడా? లేదు. అనకుండా ఆయన చేశాడంటే ఆ మట్టిని తీసాడంట, మట్టిని తన పోలికనిచ్చాడంట, తన స్వరూపాన్ని ఇచ్చాడంట, మానవుని తన చేతితో చేశాడు. దేవునికి స్తోత్రం. వీటన్నిటిని తన మాటతో కలుగు చేశాడు. మనుషుని, మానవుని, నరుణ్ణి మాత్రం తన మట్టితో తన పోలిక, తన స్వరూపం ఇచ్చి నాసికారంధ్రంలో జీవవాయువుని మనుషుని తన చేతి పనిగా చేశాడు. ప్రత్యేకమైన వాడు.
కలుగును గాక అనలేదు, మనుషుడు కలుగును గాక అనలేదు. ఆయన ఏం చేశాడంటే తన ప్రేమతో ఒక బొమ్మను చేశాడు. దానికంటే తన పోలిక, తన స్వరూపాన్ని ఇచ్చాడంట. ఆ తర్వాత నాసికారంధ్రములో కొన్ని ఊపిరి, తనకున్నటువంటి ఊపిరి జీవాత్మను ఊదినప్పుడు మనుషుడు జీవించే ఆత్మ. అంటే ఎంత ప్రేమ కలిగిన దేవుడు! వాటన్నిటిని కలుగు చేశాడు, మనల్నేమో తన చేతి పనిగా సృష్టించాడు. ఎంత ప్రేమమయుడు అన్నమాట. ఎలా చేశాడు? జంతువులకు ఇచ్చిన స్వరూపం ఇచ్చాడా? పశువులకు ఇచ్చిన స్వరూపం ఇచ్చాడా? మనిషికి ఇవ్వల. తాను ఎలా ఉన్నాడు, దేవుడు ఎలా ఉన్నాడు, మనిషిని కూడా అలాంటిగా చేశాడు, ఆత్మగా చేశాడు. ప్రియమైన వారలారా, కాబట్టి దేవుని ప్రేమ తన చేతితో మనలను చెక్కింది. ఒక శిల్పి తన చేతితో ఒక రాయిని చేశాడు, చక్కటి ఆకారాన్ని ఎలా చెక్కుతాడో దేవుడు కూడా తన పోలికను, తన స్వరూపాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. ఇచ్చి ఈ మానవుని కంట కావలసిన అవసరతలన్నీ ముందుగానే వెలుతురు కావాలి, సూర్యచంద్రులను చేశాడు. రాత్రి వెలుగివ్వాలి, చంద్రుని నక్షత్రాలను చేశాడు. పగలు వెలుగివ్వాలి, సూర్యుని చేశాడు కదా. ఆకాశాన్ని చేసి, ఇవన్నీ ఉండడానికి ఆకాశాన్ని చేశాడు. ఆ తర్వాత మనము నివసించడానికి ఆ భూగోళాన్ని, భూమిని కలుగు చేశాడు. సముద్రాలలోంచి వచ్చిందంట భూమి పైకి, జలముల మీద దాన్ని స్థిరపరిచినాను. మనం ఎక్కడున్నాం? జలముల పైన ఉన్నాం. క్రింది జలాలలో సముద్రం ఉందా? ఆ సముద్రం పైన భూమి ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. ఆ రీతిగా మానవుని కోసం కావలసిన వనరులన్నీ దేవుడు ముందుగానే మంచినీళ్లకు నదులను చేశాడు. వారి ఆకలి తీర్చడానికి మంచి మంచి ఫల వృక్షాలను కలుగు చేశాడు. ఎంత మంచి దేవుడు అండి! ముందుగానే ఆ రీతిగా దేవుడు చేసి, దేవుడు లోకాన్ని ఏం చేస్తున్నాడంటే రాజ్యము చేస్తున్నాడు. యెహోవా రాజ్యము చేయుచున్నాడు. మనం చదువుకున్న 97వ కీర్తన ఏమన్నాడు? యెహోవా రాజ్యము చేయుచున్నాడు. కాబట్టి చదవండి అన్నమాట 97వ కీర్తన. లోకము ఆనందించును గాక. ఏంటంట? యెహోవా రాజ్యము చేయుచున్నాడు అంటే సృష్టించాడు, మానవులను చేశాడు. ఆ తర్వాత వారిని దేవుడు భూలోకాన్ని రాజ్యం చేయటం అంటే పరిపాలించటం. మనకు భూలోకంలో కనుక ఇక్కడ కూడా ఇప్పుడు దేవుడు మానవునికి కనిపించకుండా దూరమైన తర్వాత, మనిషిలో పాపం ఎంటర్ అయిన తర్వాత, దేవుని చూడని నేత్రాలు, దేవుని చూడలేని పరిస్థితి వచ్చిన తర్వాత, ప్రియులారా, ఆయన పరలోకంలో ఉంటున్నాడు, మనం భూలోకంలో ఉన్నాం. కాబట్టి భూలోకంలో కూడా మన కోసం రాజులను ఏర్పాటు చేశాడు. భూలోకంలో కూడా వారు మన పరిపాలన చేసేవాళ్ళుగా చేశాడు. రాజులను, ప్రజలను, సమస్తాన్ని పరలోకం నుంచి దేవుడు రాజ్యం చేస్తున్నాడు, పరిపాలన చేస్తున్నాడు అని అర్థం. ఆయన కంట్రోల్లో ఉన్న సమస్తం, ఆయన అధికారం లేకుండా ఎవడేమి చెయ్యలేడంట, చెయ్యి దించలేడంట. కాబట్టి రాజ్యం పరిపాలన చేస్తున్నాడు. కాబట్టి అంట లోకము ఆనందించునుగాక. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆయన పరిపాలిస్తున్నాడు, కాబట్టి రాజ్యం చేస్తున్నాడు, కాబట్టి మనం సంతోషించాలి. ఇప్పుడు మనకి ఇష్టమైనటువంటి ప్రభుత్వాలు వచ్చినప్పుడు మన మనుషులు ఎంతగా ఆనందిస్తుంటారు, అవునా కాదా? మనం కోరుకున్న ప్రభుత్వం వచ్చినప్పుడు, మా ప్రభుత్వం వచ్చిందని మనం ఎంతగానో ఆనందిస్తున్నట్టుగా ఇప్పుడు మనము దేవుడు రాజ్యం చేస్తున్నాడు కాబట్టి ఆయన అంట లోకమంతా ఆనందిస్తున్నట్ట. ఆ తర్వాత ద్వీపములన్నీ సంతోషం. ద్వీపములంటే ద్వీపము, ద్వీపకల్పాలు అంటాడు. ఈ భౌతిక శాస్త్రంలో పెట్టినటువంటి పేరు. ద్వీపం అంటేనేమో ఏంట్రా, నువ్వు చెప్పురా. ద్వీపం అంటే ఏంటి? దీవి అంటే దీవి అంటేనేమో చుట్టూరు నీరు ఉంటుంది, మధ్యలో భూమి ఉంటుంది. అర్థమైందా? మన దేశమేమో ద్వీపకల్పం అంటే 3 వైపుల నీరు ఉంది, ఒకవైపే భూమి ఉంది. కాబట్టి అలాగా మనమందరం, లోకమంతా కూడా సంతోషిస్తుందని దేవుని వాగ్దానం. ఎందుకంటే ఆయన యొక్క గొప్పతనం అని అర్థం. దేవుని యొక్క గొప్పతనం ఇక్కడ అంటాడు, మేఘాంధకారములు ఆయన చుట్టూ ఉండేను. దేవుని చుట్టూ ఏమున్నాయంట? మేఘాంధకారం.
ఆయన వెలుగు కాబట్టి ఆయన చుట్టూరు మేఘాలు ఉన్నాయి, అవి కూడా అంధకారం ఉంది. అంటే ఆయన వెలుగు కనిపించాలంటే ఈ చుట్టూరు ఆ అంధకారం, మేఘాంధకారం, మేఘములతో కూడిన అంధకారం ఉందని అర్థం. అంటే ఆయనకు అవి వాహనాలని అర్థం. నీతి న్యాయములు ఆయన సింహాసనమునకు ఆధారం. దేవుడు అంట నీతిమంతుడు అని అర్థం. దేవుడు ఎలాంటి వాడంట? ఆయన అనీతిమంతుడు, అన్యాయస్తుడు కాదు. ఆయన ఎవరికి ఏ ప్రతిఫలం ఇవ్వాలో వారికి ఆ ప్రతిఫలం ఇస్తాడు, మన మానవులు నడిచిన దాన్ని బట్టి. కాబట్టి నీతి న్యాయములు ఆయన సింహాసనమునకు ఆధారములు. అంటే నీతిమంతుడు, న్యాయవంతుడు మన దేవుడు అని అర్థం. ఆ తర్వాత క్రింద వచనంలో అగ్ని ఆయన ముందర. దేవుని ముందు ఏం నడుస్తుందంటామా? మనం చిత్రాడుతూ ఉంటాం. మన దేవుడు అంట దహించు అగ్ని. ఎవరంట? హెబ్రీలు రాసిన పత్రికలో ఆ మాటలు ఒకసారి చదువుతారా? హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 29వ వచనం. దైవ కృప కలిగి ఉందము, ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయదము. ఏలయనగా మన దేవుడు దహించు అగ్ని ఉన్నాడు. ఎవరంట మన దేవుడు? చెప్పాలి, నాతో చెప్పండి. మన దేవుడు, నాతో చెప్పండి. మన దేవుడు దహించు అగ్ని. ఎవరంట? ఆయన ముందర అగ్ని మండు, ఆయన ముందు అగ్ని వెళుతూ ఉందంట. ఆయనే అగ్ని స్వరూపుడు అంట. హెస్కేల్ గ్రంథంలో ఆయన రూపం ఏంటో హెస్కేల్ గ్రంథంలో ఉంటాడు. ఇక్కడ దహించు అగ్ని అన్నాడు. హెస్కేల్ గ్రంథంలో భక్తుడైన హెస్కేల్ రాస్తా ఉన్నాడు. మొదటి అధ్యాయం హెస్కేల్ గ్రంథం మొదటి అధ్యాయం 27వ వచనం నేను చదువుతాను, విను. బాగా కూర్చోరా, ఇటు తిరిగి కూర్చో. వాక్యం బైబిల్ చదువు, తీసుకుని చదువు. ఆమె తీసుకుంటుందా? సరే సరే సరే. ఇంకోటి చుట్టూ దాని లోపట కరుగుచున్న ఇత్తడియు అగ్నియు ఉన్నట్టు నాకు కనబడెను. నడుము మొదలుకొని, జాగ్రత్తగా, నడుము మొదలుకొని మీదికి, నడుము మొదలుకొని దిగువకును ఆయన అగ్ని స్వరూపముగా నాకు కనబడెను. చుట్టూ తేజోమయముగా కనబడెను. ఎలా ఉన్నాడంట? నడుము మొదలుకొని పైకి, నడుము మొదలుకొని క్రిందకి ఎలా ఉన్నాడు? అగ్ని స్వరూపముగా నాకు కనబడను. దేవుడు అగ్నిలాగా కనబడతా ఉన్నాడు. అగ్ని, ఆయన దహించు అగ్ని. ఆయన ముందు అగ్ని నడుస్తూ ఉంది. ఆయన చుట్టూరు మేఘాంధకారములు, గాఢాంధకారములు ఉన్నాయి. ప్రియులారా, ఆయన అగ్ని స్వరూపుడు అని అర్థం. దహించు అగ్ని, కాల్చేటువంటి అగ్ని అని అర్థం. ఆ లాస్ట్ వచనంలో కూడా కాలము కనబడు ఇంద్రధనుస్సు యొక్క తేజస్సు వలె దాని చుట్టూనున్న తేజస్సు కనబడు. ఇది యెహోవా ప్రభావ స్వరూప దర్శనము. ఏంటంట? దేవుని యొక్క దర్శనం. అక్కడే కాదు, 3వ అధ్యాయంలో కూడా అదే మాటలు ఉంటాయి. 3వ అధ్యాయంలో కూడా కాబట్టి ప్రియులరా, రోషాగ్ని, రౌద్రాగ్ని చేత భోగ వ్యాకుల పడుచు కొట్టుకొని పోవచ్చుండును. ప్రియమైన వాళ్ళరా, దేవుడు అగ్ని జ్వాలలతో మండుతూ ప్రకాశించేటువంటి దహించు అగ్ని. ఆయనతో మనం చిత్రాడు. ఎలాంటి దేవుడు అంట మన దేవుడు? ఎవరంట? దహించు అగ్ని, అగ్ని స్వరూపుడు ఆయన. ఈ లోకంలో మన అగ్ని స్వరూపుడు అన్నారు చూడు, అది కదా అగ్ని స్వరూపుడు దేవుడిదని అర్థం. అగ్ని దేవుడు అని అర్థం. అగ్ని ఆయన స్వరూపం అని ఒక స్వరూపం. అర్థమైందమ్మా? స్వరూపాలంటే కనిపించటకు, మనకు కనిపించేటువంటి, కనిపించే రీతిగా ఉంటుంది స్వరూపం అంటే. ఆత్మ కనిపించదు. అర్థమైందా? విశ్వనాథుడు ఆయన నింగి నేలకు ఆవరించిన దేవుడు.
ఆకాశము మహాకాశం ఆయన పట్టజాలని దేవుడు. ఆకాశం ఎంత పెద్దది, భూమి ఎంత పెద్దది, అవి కూడా ఆయనను పట్టజాలవంట. ఆయన చూడలేము మనం. చూడగలిగినటువంటి స్వరూపాలు ఏంటంటే అగ్ని స్వరూపం. నువ్వు అగ్ని చూస్తే దేవుడు అని గుర్తుపెట్టు. అగ్ని కూడా మామూలు అగ్ని కాదు, దహించు అగ్ని, కాల్చేసే అగ్ని, చిన్న చిన్న అగ్ని కాదు, దహించు అగ్ని. ఆయన ముందర అగ్ని నడుస్తూ ఉంటది. ఆయన దహించు అగ్ని అయిన దేవుడు, అగ్ని స్వరూపుడు ఆయన. రెండవది ఆయన స్వరూపం ప్రేమ. దేవుని యొక్క స్వరూపం ఏంటంటే ప్రేమ. ప్రేమ మనలో ఉండేటువంటిది, మనం కనిపించేది, మనం చేసేటువంటి క్రియ ప్రేమ. అందరిని ప్రేమతో చూడటం, ఎవరిని శత్రువుగా చూడకుండా అందరిని ప్రేమించడమే దేవుడు అని అర్థం. ఆయన రెండవ స్వరూపం ఏంటంటే ప్రేమ. మూడోది మహిమ. మహిమ అంటే దేవుని వెలుగు అని అర్థం, తేజస్వరూపుడు అని అర్థం. ఆయన రూపాలు ఇవన్నీ ప్రియమైన వాళ్ళ స్వరూపాలు అని అర్థం. ప్రియమైన వాళ్ళ దహించు అగ్ని, ప్రేమస్వరూపుడు, ఆత్మస్వరూపుడు, మహిమాస్వరూపుడు, నీతి. నువ్వు నడవటం నీతిలో నడిస్తే ఆయనే నీతి స్వరూపుడు అని అర్థం, నీతో ఉన్నాడని అర్థం. నీవు నడిచే నడితే ఆయన స్వరూపం నీతిగా నడవటం. దేవునికి స్తోత్రం కలుగును. కాబట్టి ఇవన్నీ ఆయన మనం చూడగలిగినటువంటి స్వరూపాలు. చూడలేని అనంతుడు ఉన్నాడు, మన కనులకు అందడు ఆయన. మనం చూసే రీతిగా ఈ రీతిగా కుమారుడిగా వచ్చాడు, వాక్యముగా వచ్చాడు. అర్థమైందా? ఇంకొక స్వరూపం ఏంటంటే వాక్యమై ఉన్న దేవుడు. వాక్యమై ఉన్న దేవుడు. ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. యోహాను సువార్త 1:1 వచనంలో ప్రియులారా. కాబట్టి ఇవన్నీ మనం వాక్యాన్ని చూడగలుగుతున్నామా? చూసే రూపం అది. దహించు అగ్నిని చూడగలుగుతున్నామా? చూస్తున్నాం. కాబట్టి ప్రేమను చూస్తున్నాం, వాక్యాన్ని చూస్తున్నాం కదా, మహిమను చూస్తున్నాం, వెలుగును చూస్తున్నాం. ఇవన్నీ ఆయన స్వరూపాలు, చూడగలిగిన రూపాలని అర్థం ప్రియులారా. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఆయన ముందర అగ్ని నడుస్తూ ఉందంట. ఆయన చుట్టూరు మేఘాంధకారాలు, మేఘాలు ఉన్నాయని అర్థం. ప్రియమైన వాళ్ళారా, ఇంకా ఆయనకున్నటువంటి గొప్పతనం మనం చూస్తే కీర్తన గ్రంథం అంతా ఆయన యొక్క మహిమను వివరిస్తూ ఉంటారు కీర్తనకారులు. ఆ చుట్టూ ఆయన శత్రువులను కాల్చివేయుచున్నది. ఏంటంట? చుట్టూ ఆ అగ్ని ఆయన ముందర నడుచున్నది, అది చుట్టూ ఆయన శత్రువులను కాల్చివేయుచున్నది. ఆయన మెరుపులు లోకమును ప్రకాశింపచేయుచున్నది, ఆ భూమి దానిని చూచి కంపించుచున్నది. ఆయన మెరుపులను చూచి భూమి కంపిస్తుందంట. దేవునికి స్తోత్రం. భూమి దేవుని చూసి వణికిపోతా ఉంది. మనం మాత్రం దేవుని చూసి కనీసం కూడా కొంచెం కూడా భయపడట్లేదు. కాబట్టి దేవునికి భూమి భయపడుతుందంట, పర్వతాలు గజగజ వణుకుతూ ఉన్నాయంట. కాబట్టి మనం ఆయనకు భయపడాలని దేవుని వాక్యం ఉంటుంది ప్రియులారా. ఆ తర్వాత ఉంటుంది కదా 5వ వచనంలో, యెహోవా సన్నిధిని, సర్వలోకనాథుని సన్నిధిని పర్వతములు మైన వలె కరుగుచున్నవి. ఆయన గొప్పతనం ఇవన్నీ, దేవుని యొక్క పవర్, దేవుని యొక్క శక్తి అన్నది. సర్వలోకనాథుడు అంటే ఆయన పేరు చెప్పాలి. ఏంటంట? సర్వలోకానికి నాథుడు. నాథుడు అంటే భర్త అని అర్థం. దేవునికి స్తోత్రం. నాథుడు అంటే భర్త అని అర్థం. ఎవరికి భర్త? సర్వలోకానికి, సంఘానికే కాదు, సర్వలోకములో ఏమైనా ఉన్నాయో, పర్వతాలు, గిరులు, కొండలు కదా, గుట్టలు, లోయలు, మనుషులు, జంతువులు, పశువులు, పక్షులు, అన్నిటికీ ఆయన సర్వలోక నాథుడు. దేవునికి స్తోత్రం. నాథుడు అంటే ఈ లోక సంబంధమైన భర్త అని కాదు, సృష్టించేవాడు, పోషించేవాడు, కాపాడేవాడు అని అర్థం. దేవునికి స్తోత్రం. ఈ లోక భర్త ఏం చేస్తాడు? ఒక కుటుంబాన్ని, 2 భార్య భర్తలు ఉంటారు, వాళ్ళకి పిల్లలు ఉంటారు. ఆ భర్త ఏం చేస్తాడు? కుటుంబం కోసం అహర్నిశలు కష్టపడి కుటుంబాన్ని పోషిస్తాడు, కుటుంబాన్ని కాపాడుతాడు, కుటుంబాన్ని ఆదుకుంటాడు, ఆదరిస్తాడు అన్ని విషయాల్లో. యజమానుడు కాబట్టి నా భార్య, నా పిల్లలు, నా కుటుంబాన్ని ఎలాగా బాధ్యత కలిగి, భారం కలిగి, అహర్నిశలు కష్టపడి ఆ కుటుంబాన్ని కాపాడుతాడు, పోషిస్తాడు, రక్షిస్తాడు. అలానే దేవుడు సృష్టించాడు.
సర్వలోకాన్ని సృష్టించాడు, సర్వలోకాన్ని పోషిస్తున్నాడు, సర్వలోకాన్ని కూడా చిన్న పశువులు చిన్న బిడ్డను కూడా కాపాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి అలాగ చేసే ఆయనని నాథుడు అంటాడు, సర్వలోక నాథుడు అంటాడు. నాథుడు అంటే ఈ భౌతిక సంబంధమైనటువంటి దానిలో భర్త, భరించేవాడు అని అర్థం. దేవునికి స్తోత్రం. చెప్పండి చెప్పండి హల్లెలూయా. ఏలకండగా మనుషుల ఒక్కళ్ళకే కాదు, సర్వలోకములో ఏమేమైతే ఉన్నాయో జీవరాశి, ప్రాణికోటి, మానవ కోటి కదా, సృష్టి కదా, పర్వతాలు, గిరులు, కొండలు, లోయలు, సమస్తం, చిన్న చీమల కానుండి హిపోపోటమస్ పెద్ద జంతువుల వరకు, లేదా అడవికి మృగరాజు అయిన సింహానికి ఆయన నాథుడు అని అర్థం. కాబట్టి ప్రియమైన వారలారా, ఈ సర్వలోక నాథుని సన్నిధిని అంట పర్వతములు మైనం వల్లే కరిగిపోతున్నాయంట. అర్థమైందమ్మా? ఎలాగా? ఇప్పుడు క్యాండిల్ వెలిగించామనుకోండి, ఆ అగ్ని దెబ్బకి ఏమైపోతుంటది? కరిగిపోతూ వెలిగిస్తావు. కరగపోతే వెలగలేదు, ఆరిపోతుంది. కాబట్టి కరిగిపోతూ ఎలా వెలిగిస్తుందో దేవుని సన్నిధిలో మైనం కరిగినట్లుగా పర్వతాలు కరిగిపోతున్నాయి అంట. స్తోత్రం. ఏం కరిగిపోతున్నాయమ్మా? అంత శక్తిమంతుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వాడు. డోంట్ ఫియర్, ఐఎమ్ హియర్ అంటాడు ఆయన. నేనున్నాను, ధైర్యంగా. ఈ చిన్న చిన్న భయానికి, చిన్న చిన్న ఆకలికి, కరువు కడ్డానికి, వ్యాధి బాధలకు ఎందుకు భయపడతావు? నన్ను నమ్ముకున్నావు కదా, నేను నీకు తోడుగా ఉన్నాను కదా. ఏ విషయంలో? నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు. ఎందుకు? నీ దేవుడు గొప్పవాడు, నీ దేవుడు సంపన్నుడు, నీ దేవుడు ఆదరించి ఆదుకునేవాడు, స్వస్థపరిచేవాడు, బలపరిచేవాడు. ఆయనకు అసాధ్యమైంది లేదు. పర్వతాలే కరిగిపోతున్నాయి. అంత శక్తిమంతుడు కాబట్టి నువ్వు ఎందుకు భయపడతావు అని మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ధైర్యముగా ఉండాలి. రెండోది ఏంటంటే దీనులుగా ఉండాలి. పేతురు పత్రికలో అంటాడు, ఎవడు దీనుడై నా మాట వింటాడు వాని నేను దృష్టి ఉంచుతాను. ఎవడు దీనుడుగా ఉంటాడో, హెచ్చించుకునే వాడిని ఆయన లక్ష్య పెట్టాడు. నీతిమంతుడిని లక్ష్య పెట్టాడు, జ్ఞానిని లక్ష్య పెట్టాడు. అయ్యో నేను పాపిని అని సుంకర్లాగా ఎవరు తగ్గించుకుంటారో వారిని లక్ష్య పెడతాడు. అర్థమైందమ్మా? నేను నీతిమంతుని అనుకుంటే నీతిమంతుడి ప్రార్థన ఆలకించాడు, పరిశీలన ప్రార్థన ఆలకించలా. పాపి, అయ్యా పాపినే నన్ను కరుణించు అని చేతులెత్తి ఆకాశం వైపు, అయ్యా నీ వైపు కనులెత్తడానికి కూడా నాకు ధైర్యం చాలట్లేదయ్యా, పాపినే నన్ను కరుణించి రొమ్ము కొట్టుకున్నాడు. అయ్యో నన్ను కరుణించు ప్రభువా, నన్ను క్షమించు ప్రభువా, అయ్యా నేను పాపినయ్యా అని అలా తగ్గించుకుంటే వారిని దేవుడు అతని ప్రార్థన ఆలకించాడు, నీతిమంతుడిగా తీర్చాడు. కాబట్టి మనం కూడా మైనం ఎలా కరిగిపోద్ది అలాగా మనం నీ సన్నిధాయాన్ని మనం తగ్గించుకుంటే దీవెనైనా, శాపమైనా, కరువైనా, ఖడ్గమైన, నువ్వు ఎప్పుడైతే నా దేవుడు ఉన్నాడు, చూస్తున్నాడు. యోబులాగా, యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకుపోయాడు. కష్టమైన కదా, ఆరోగ్యమైన తీసుకుపోయాడు. నీకే స్తోత్రం ప్రభు అని యోబు దేవుని స్తుతించినప్పుడు, నా కుమారుడా అని రెట్టింపు డబుల్ బ్లెస్సింగ్స్ ఇచ్చాడు, రెండంతల ఆశీర్వాదాలు ఇచ్చాడు. తగ్గించుకున్నందుకు దేవునిని దూషించలా, దేవునిని దూషించలేదు. అయ్యో ఏమి దేవుడినా అని దూషించలే. ఇంతలోనే ఇచ్చాడు, అంతలోనే తీసుకుపోయాడు. సమస్తాన్ని, పిల్లల్ని ఇచ్చాడు, చంపేశాడు. ఆస్తిని ఇచ్చాడు, తీసుకుపోయాడు. ఆరోగ్యం ఇచ్చాడు, తీసుకుపోయాడు. ఏమి దేవుడు అని దేవుణ్ణి దూషించలా. ఆడ మనిషి అయితే, భార్య అయితే అంటుంది యోబుతో, ఎందుకయ్యా ఆ దేవుడు అని ఇంకా భక్తిని విడిచిపెట్టుకుని ఉంటున్నావు? ఇన్ని కష్టాలు కలుగజేసిన ఆయన ఏం దేవుడయ్యా అని దూషించి నువ్వు చావరాదా అని అంటుంది. ప్రియుల స్త్రీ అయితే అంతలోని జారిపోయింది, కానీ యోబు జారిపోలా. యోబు దేవుడిని దూషించ ఒక్క మాట కూడా కాని మాట నిన్నవాడు కాదంట యోబు. ఎంత నీతిమంతుడిగా దేవుడు తీర్చాడు. శ్రమ వచ్చినా ఓర్చుకున్నాడు కాబట్టి మరలా రెట్టింపు ఆశీర్వాదాలు ఇచ్చాడు. శ్రమలు వచ్చినప్పుడు మనం కృంగిపోకూడదు, దేవునిని దూషించకూడదు. అసలు సాతాను పన్నాగమే. అర్థమైందమ్మా?